కొన్ని ఆత్మీయ విషయాలు ఏమంటే, యేసయ్య చెప్పిన మాటలు నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. అప్పుడు కానీ ఇప్పటికీ కానీ యేసయ్య జన్మించినప్పుడు అప్పుడు కూడా నమ్మి విశ్వాసంతో వెళ్ళి బంగారు సాంబ్రాణి అన్నీ సమర్పించారు. బోళము అయితే యేసయ్య దగ్గర ఎక్కువగా సూచక క్రియలు, అద్భుతాలు కోరుకున్నారు. దేవుని బిడ్డగా వచ్చానని చెప్పినందుకు అద్భుతాలు, సూచక క్రియలు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం అట్లా ఉంటుంది, గమనించాలి. ఏమంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని జ్ఞాపకం చేసుకొని ఒక వాక్యం ఉంటుంది. మరలా ఇంకో విషయం, దేవాలయమును గురించి ఒక మాట చెప్తారు. ఏంటంటే, దేవాలయమును పడగొట్టి 3 దినములలో దేవాలయమును కడతానని యేసయ్య చెప్పాడు. 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని 3 రోజుల్లో కడతావా నువ్వు అని వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. అయితే యేసయ్య చెప్పిన మాట శరీరం అనే దేవాలయం గురించి. దేహమే దేవునికి ఆలయం అన్నారు. కాబట్టి ఈ వాక్యం నెరవేరింది అని చెప్పి యేసయ్య మరలా 3వ రోజున తిరిగి లేచినప్పుడు కానీ నమ్మల. 3వ రోజు తిరిగి లేచినప్పుడు అప్పుడు లేఖనాలని నమ్మారు, యేసయ్యని నమ్మారు. ఏదైనా ప్రత్యక్షంగా కనపడితే తప్ప ఎవ్వరూ ఏది నమ్మరు. సాక్ష్యంగా ఉండాలి. యేసయ్య ఉన్నాడు, మన చుట్టూ తిరుగుతున్నాడు, తన వెలుగుతో సంచరిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, మన గాయాలన్నీ తన మీద వేసుకుంటున్నాడు, మన బాధలన్నీ తను ఓర్చుకుంటున్నాడు అని ఇట్లాంటివన్నీ గ్రహించుకోవాలి అంటే, నమ్మాలి అంటే లేఖనాల్ని నమ్మాలి, యేసయ్యను నమ్మాలి. అప్పుడే నమ్మితేనే అద్భుతం చూస్తారు. కానీ అద్భుతం చూస్తేనే కానీ నమ్మరంటారు. ఇట్లా ఉంటుందన్నమాట ఆత్మీయ స్థితిలో పోరాటం అనేది. నమ్మితే విశ్వాసంతో అద్భుతాలను చూస్తారు. అయితే ముందు అద్భుతం చెయ్యి, తర్వాత నమ్ముతాం, నీ దగ్గర ప్రార్థనా శక్తి ఉందని, నువ్వు దేవుని బిడ్డవని ఇలా మాట్లాడతారు. ఇప్పటికైనా అంతే. యేసయ్య ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళ దగ్గర కొన్ని అద్భుతాలు కూడా జరగవచ్చు. కాబట్టి సేవకులే ఎప్పుడు ప్రార్థించాలని కాదు, కానీ ఎవరికి వారు 3 రోజుల్లో దేవాలయం కట్టుకునే ఏర్పాటుతో ఉండగలగాలి. శరీరం అనే దేవాలయం గురించి. ఒకవేళ ఆత్మ వెళ్ళిపోయిన 3 రోజున తిరిగి లేచేటట్టుగా ఈ శరీర శ్రమలో బాధలన్నీ సమర్పించుకొని ఆత్మను తేలికపరుచుకొని ప్రశాంతంగా దేవుని సన్నిధికి చేర్చబడాలి. ఇది నమ్మి యేసయ్యను వెంబడించాలి. తేలికపడేటప్పుడు ఆత్మ ఎముకల భాగం తేలికవుతుంది. ఇప్పుడు ఎముకలు ఎంత బరువు ఉండబట్టి అవి కదలకుండా ఒక స్థిరమైన స్థితిలో ఉండబట్టి ఎముకలు అట్లా లేచి నడుస్తున్నారు. అవి ఎప్పుడైతే తేలికైపోతాయో అప్పుడు చర్మం బరువు అవుతుంది. ఎముకలు తేలిగ్గా మారినప్పుడు పైన చర్మం, దేహం అనేది
మంటితో తయారు చేసిన దేహం అనేది బరువుగా మారిపోద్ది. కాలు పైకి కదలపలేని స్థితి, చేతులు కదలపలేని స్థితి, సిలువ వేయబడిన స్థితిలాగా ఉంటారు. ఆ ఎముక స్థితి ఎక్కడ ఉంటుందంటే పళ్ళ వద్ద కూడా ఉంటుంది. చిగుర్లు కూడా అట్లాగే, చిగుర్లు గట్టిగా ఉన్న చిగుర్లు క్రమక్రమంగా ఒక పన్ను కూడా అక్కడ ఏర్పడటానికి, ఎదగటానికి ఆ చిగుర్లు సహకరిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే చిగుర్లు అదే మాదిరిగా గట్టిగా తయారై ప్లెయిన్గా వచ్చేస్తాయో అప్పుడు ఈ ఎముక స్థితి వలె ఉన్న ఈ పళ్ళు అనేవి తేలిక పడిపోయి నిలబడతాయి. అక్కడ ఒక మొక్కను భూమిలో ఎట్లా నాటారో అట్లాగే చిగుర్ల మధ్యలో కూడా ఈ పన్ను అనేది నిలబడుతుంది. లోపలికి గుచ్చినట్టుగా ఎంతో బలంగా నిలబడుతుంది. అయితే ఈ విధంగా తేలిక స్వభావం ఏర్పడినప్పుడు అవి కూడా తేలికగా శరీరాన్ని విడిచిపెడతాయి. అప్పుడు మంటితో చేసిన ఆ చర్మం, ఆ చిగుళ్ళు అవి గట్టిగా ఉంటాయి. వైద్యులకు పరమ వైద్యుడు యేసయ్య. ఎన్నో ఆత్మీయ స్థితిలో ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో చెప్తారు. ఎవరికి ఏ విధంగా ఆత్మీయ శక్తి ఇస్తాడో, ఎవరిని ఎలా నడిపిస్తాడో తెలియదు. ఇప్పుడు ప్రతిసారి నా వీడియోలన్నీ ఏమి కనపడట్లేదు అని కాదు, కానీ నేను కనపడాల్సిన అవసరం లేదు. నా మాటలు వినపడి ఎవరికొకరికి ఉపయోగపడి ఎవరో ఒకరు రక్షణ మార్గంలోకి వస్తే చాలు. ఒక్క మాట అన్న పని చేస్తుందేమో అని ఆశతో ఈ వీడియోలు చేస్తున్నా. నేను కనపడాల్సిన అవసరం లేదు అని నమ్మే. లోకానికి కనపడకూడదు. మాటలు, దేవుని మాటలు మాత్రమే వినపడాలి. యేసయ్య స్వరం మాత్రమే వినగలిగే చెవిని కలిగి ఉండాలి. కన్నులతో చూడాల్సిన పని లేదు. ఆ శక్తి పరిపూర్ణంగా ఉన్నప్పుడు యేసయ్యనే చూడగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో నడిపింపు కలిగి ఈ విధంగా 3వ రోజున యేసయ్యను చేరుకునే నడిపింపుతో ఉండాలని, నన్ను కూడా యేసయ్య అదేవిధంగా సిద్ధపరిచి స్థిరపరచాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.